సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొనసాగించింది. వాటిలో సెలా పాస్ మీదుగా సొరంగం వంటి కొన్ని ఆకట్టుకునే ప్రాజెక్టులు ఉన్నాయి. రవాణా చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఒక ఆర్డర్ మాత్రమే పడుతుంది. మరియు అక్కడే అంశం ఏమిటంటే కారిడార్లో చైనా వైమానిక శక్తి పెరుగుతోంది. చైనాతో పోలిస్తే భారతదేశం సంఖ్యాపరంగా చాలా పెద్ద వైమానిక దళ ఆధిక్యాన్ని కలిగి ఉంది. మొదటిది, దీనికి చాలా ఎక్కువ వైమానిక స్థావరాలు ఉన్నాయి మరియు అవి చైనా కంటే ఫ్రంట్ లైన్ కు చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ దీని యొక్క మరొక అంశం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనా భారత్ వద్ద అత్యంత క్షిపణి వ్యవస్థలు ఉన్నవి. భారత్ 1971 పరిస్థితిలో లేదు. ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ అగ్రరాజ్యాలకు సరసన శాస్త్ర సాంకేతిక రక్షణ ఆయుధాల తయారీలో ఆత్మనిర్భర భారత్ పేరున స్వంతంగా తయారుచేసి విదేశాలకు రక్షణ రంగ ఎగుమతులలో దూసుకుపోతుంది. భారతదేశ క్షిపణి శక్తి గణనీయంగా మరియు పెరుగుతోంది. అగ్ని సిరీస్ వంటి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులు మరియు బ్రహ్మోస్ వంటి అధునాతన క్రూయిజ్ క్షిపణుల స్వదేశీ అభివృద్ధి, అధునాతన బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ మరియు S-400 వంటి విదేశీ వైమానిక రక్షణ వ్యవస్థల ఏకీకరణ ద్వారా ఇది గుర్తించదగినది మరియు అభివృద్ధి చెందుతోంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సమగ్ర ఆయుధశాల భారతదేశ వ్యూహాత్మక నిరోధం